నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం. జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని వ్యాఖ్య. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్న నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12న తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని స్పష్టీకరణ. పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ అలంకార థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పరిశీలించిన కలెక్టర్. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సృజన సూచన. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం. ఆసుపత్రిలోని 2వ బ్లాక్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కరెంటు నిలిచిపోయిన వైనం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూపరింటెండెంట్కి కలెక్టర్ ఆదేశం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన వద్దని ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని తెలిపారు. శవం ఎక్కడ కనపడితే అక్కడకు వెళ్లి పెడబొబ్బలు పెడుతున్నారని, రాష్ట్రంలో 36 మంది హత్యలు జరిగాయని, సాక్షి సామాజిక మాధ్యాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మదనపల్లిలో దసరాలు దహనం చేశారని అన్నారు. జీతాలు ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. ఇవాళ సమాధిరాళ్ళలాగా ఆ సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావంటే నీ మానసిక పరిస్థితి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలవుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో నువ్వు దోచుకున్న 1000 కోట్లు బట్టబయలవబోతూ ఉన్నాయి. వాస్తవాలు బయటికి రాబోతూ ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది. ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి, శ్రీకాకుళంలో పీఠాలు కదులుతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ నీ పార్టీ నాయకులందరూ కూడా దుకాణం సర్దేస్తున్నారు, జెండా పీకేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ఏదో విధంగా పురంచల్లాలి. అటు వెనుకొండ పోవాలా, ఇటు నంద్యాల పోవాలా, బెజవాడ రావాలా, ఢిల్లీ పోవాలా, సుప్రీంకోర్టు తలుపులు తడతాడంట, హైకోర్టు తలుపులు తడతాడంట, సిబిఐ కోర్టు తలుపులు కూడా తట్టు. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేషు, రవీంద్ర, అనిత, సత్యకుమార్, పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు. శుక్రవారం గాంధీనగర్లోని ఓ హోటల్లో ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేషు, రవీంద్ర, అనిత, సత్యకుమార్, పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారని తెలిపారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా దాదాపు 20 మంది వస్తున్నారని, 40 మందికి పైగా రంగస్థల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అదే వేదికపై శ్రీకృష్ణ తులాభారం, చింతామణి, సత్య హరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ, గోళ్ల నారాయణరావు, బాలాజీ నాయుడు, కంది గంగాధర్రావు, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారి యొక్క ఆచంట గారి యొక్క గత స్మృతులను నెంబరు వేసుకుంటూ వారికి గల అనుబంధాన్ని తెలియపరిచిన మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ ఆవిష్కరణ కమిటీ ఆచంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పడటానికి ముఖ్య కారణం
రావి వెంకట్ అంజనీ ఈవెంట్స్ అధినేత. వారే ఈ విగ్రహానికి స్ఫూర్తి ప్రదాత కూడా. వారి తాతగా భావిస్తున్న ఆచంట గారి గురించి 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకట్ అండి. నేను ఈ ఆచంట వెంకటరత్నం నాయుడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆగస్టు 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకు నవరస నటన సార్వభౌముడైనటువంటి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన పౌరాణిక నాటక రంగాన్ని ఒక స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకర్తగా ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు, వారి చేతుల మీదుగా జరుగుతుంది. మరియు కందుల దుర్గేష్ గారు, చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ సభా నిర్వహణ జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు హరిశ్చంద్ర నాటకం నుంచి మరియు రాయబారం నుంచి ప్రదర్శించబడుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లని ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకి కలెక్టర్ సృజన సూచించారు. పాత బస్తీలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, అలంకార్ థియేటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం 15 రూపాయలకి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భవానీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రిలోని 2వ బ్లాక్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కరెంటు నిలిచిపోయింది. ఈ విషయాన్ని కలెక్టర్ సృజనకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్ తెలిపగా ఆమె గురువారం రాత్రి ఆసుపత్రిని సందర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూపరింటెండెంట్ కి ఆమె ఆదేశించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి కరెంటు పునరుద్ధరించాలని అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేష్ మాట్లాడుతూ 2వ బ్లాక్ లో ఒక పరికరం కాలిపోయి ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. దీనివలన రోగులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. ఎగువ నుంచి కృష్ణానదిలోకి చేరిన భారీ వరద నీటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరన ఉన్న పుష్కర ఘాట్ ను ఆయన కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరద తీవ్రత కారణంగా రక్షణ గోడ వెంట ఓటుతో పరిసరాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా పరిసరాల్లో మురుగునీరు చెత్తా చెదారంతో నిండటంతో దుర్గంధం వెలజల్లుతుందని తెలియజేశారు. ఊట నీటిని మోటార్ల సాయంతో తిరిగి కృష్ణానదిలోకి మళ్లించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని రామ్మోహన్ కోరారు.
ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నిటా నిర్లక్ష్యం చూపారని, పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎక్సెల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నిటా నిర్లక్ష్యం చూపారని, పార్కులు అసాంఘిక శక్తులకి కేంద్రంగా మారాయని తెలిపారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. దోమల బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పగా దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. కొత్త వాటర్ మ్యాటర్ని బిగించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. సిటీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా వీలైనంత త్వరగా బస్సులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నవనీతం సాంబశివరావు, బంగారు నాయుడు, ఎస్కే పర్వీన్, జాన్వి, వేల్పుల రాజేషు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి మరుగుపడిపోయిన సమస్యలు, నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యల పరిష్కారం మీద పూర్తిగా మరి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా మొహం కూడా మేము చూడలేదండి. ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు అధికారులు, డివిజన్ అధికారులు, కింద స్థాయి అధికారులు, ఏఈలు, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ రావటం వల్ల ఆ సమస్యలను అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకొని వెంటనే ఆ సమస్యల మీద అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ పాదయాత్రను చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలోని 59వ డివిజను రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్యలు చెప్పారు. అలాగే ఒక మోటారు రిపేర్ వచ్చిందని చెప్పారు. వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. కొత్త మోటార్ ఇమ్మన్నాం. రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈ గారు తెలిపారు. అలాగే శానిటేషన్ వాళ్ళకు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలకి తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో సహకార బ్యాంకులు చేరువగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పశ్చిమంలో స్థాపించడం సంతోషకరమని తెలిపారు. విద్యాధరపురం నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పశ్చిమంలో స్థాపించడం సంతోషంగా ఉందని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడంలో సహకార బ్యాంకులు చేరువగా ఉంటాయని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ తమ 32వ బ్రాంచ్ను విద్యాధరపురంలో ప్రారంభించడం శుభపరిణామమని, విశాఖలోని అక్కేపాలెం ప్రధాన కార్యాలయంగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక వేల మంది ఖాతాదారుల నమ్మకాన్ని పొందిందని తెలిపారు. డిపాజిట్లపై అధిక వడ్డీని అందించడంతో పాటు తక్కువ వడ్డీకే బంగారు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వైస్ చైర్మన్ గోలి రామకృష్ణ, సీఈఓ కె శ్యామ్కిషోర్, బ్రాంచ్ మేనేజర్ సత్యవతి, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గడ్డం బాల వెంకటరత్నం, నాయకులు ఎంఎస్ బేగు, రేగల్ల లక్ష్మణరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అవినీతి జరిగితే పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి నేతృత్వంలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నాగులు మీరా ఆరోపించారు. కెనాల్ రోడ్డు పార్కింగ్ కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి తన అనుయాయులకు కేటాయింపులు చేసి నగరపాలక సంస్థకు భారీ ఎత్తున గండి కొట్టారని స్పష్టం చేశారు. కూటమి పాలనలో అవినీతికి ఆస్కారం లేని నీతివంతమైన పాలన జరుగుతుందని వివరించారు. శుక్రవారం గత ప్రభుత్వంలో నగరంలో జరిగిన అవినీతి విషయమై భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసునని, అందుకే ఆయనకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని అన్నారు. నగరంలో అప్పటి మంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేవలం ఒక కెనాల్ రోడ్డు పార్కింగ్ విషయంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. నగరపాలక సంస్థకు 24 లక్షలకు పైగా ఆదాయానికి గండి కొట్టారని వివరించారు. అప్పటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను మేయర్ స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆప్షన్కి వెళ్లకుండా కేవలం 6 లక్షల రూపాయలకి కెనాల్ రోడ్డు పార్కింగ్ ను మంత్రి తన అనుయాయులతో అప్పచెప్పారని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో అవినీతి రహిత పారదర్శక పాలన అందజేస్తామని, అటువంటి పాలనే నేడు జరుగుతుందని తెలియజేశారు. ఇది ఒకటే కాదని, నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వాటిని వెలికి తీస్తామని, నిరోధిస్తామని స్పష్టం చేశారు. సుజనా చౌదరి నేతృత్వంలో పశ్చిమ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి ప్రతి పనిని ఒక రేటని అడ్డగోలుగా దోచారని ఆరోపించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ 32 కంపెనీలకు పైగా పాల్గొని 200కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోవాలని సూచించారు. సభ్యులే కాదు, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కూడా పారదర్శకంగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వ ఆదాయాన్ని కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ ఈ రోజున ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు పార్కింగులు కూడా వైసీపీ ప్రభుత్వంలో నడిపించారు వాళ్ళ అనుమానుల్ని పెట్టి. ఇసుక విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా చెప్పుకుంటూ పోతే శాంతాడంటుంది అవినీతి అక్రమాల పుట్ట, చీమల పుట్టలాగా ఉంది. కాబట్టి దీన్ని సరిచేసేటువంటి మార్గానికి సరైన నాయకుడు వచ్చాడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారు ఆకాంక్ష ఎట్లా ఉందంటే, ఏదైతే ఆయన ఎలక్షన్ల ముందు పాత టౌన్ను కొత్త టౌన్ చేయాలి, వెస్ట్ని బెస్ట్ చేయాలి, పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఈ 5 ఏళ్ల అభివృద్ధి ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇవాళ సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టి ఈరోజు 22 డివిజన్లో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అవి కేంద్ర పరిధులు ఏమున్నాయి, రాష్ట్ర పరిధులు ఏమున్నాయి, టూరిజంగా ఏ రకంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, గాంధీ హిల్ కానీ, అమ్మవారి గుడి కానీ, ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో పాత బస్తీని కొత్త బస్తీ చేయాలని ఒక తపనతోటి, ఒక ఆకాంక్షతోటి ఒక ప్రణాళికలు సిద్ధం చేపిస్తూ ఉన్నారు, సర్వే చేస్తూ ఉన్నారు. 22 డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ పరిష్కారానికి మనం ఏమేమి తేవాలి. అవసరమైతే ఒక మాట అన్నాడు సుజనా చౌదరి గారు, 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% ఒకవేళ డబ్బు లేదని ఇబ్బంది ఉంటే. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల్ మీరా గారు అనేక విషయాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా ఏ విధంగా సుపరిపాలన దిశగా నడిచారో, ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగానే ఈరోజు కూడా పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి
శ్రీనివాసరావు గారు గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధంగా అవినీతికి ప్రతి పదవికి ఒక రేటు అనువాదాలతో సాహిత్యం విశ్వవ్యాప్తం కావాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు రచనలు హిందీలోకి అనువదిస్తే తెలుగు భాషకు ప్రాచుర్యం పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగు నేల మీద అనువాదకుల కొరత ఉందని తెలిపారు. తెలుగు పద్యాల్లో జాషువా గణపాటి అయితే సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని పేర్కొన్నారు. తెలుగులో మరిన్ని మంచి కవులు రావాలని ఆకాంక్షించారు. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాషి విజయభాస్కర్ రచించిన మహాశూన్యం కవితా సంకలనం హిందీ అనువాదాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిన్న ఆవిష్కరించారు. తెలుగులో రాసిన ఈ సంకలనాన్ని కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు హిందీలోకి అనువాదించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు. మహాశూన్యం కవిత సంకలనంలో సృష్టి స్థితి లయ గురించి మాత్రమే కాకుండా పర్యావరణం మానవత్వం గురించి 50 కవితలు ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు పద్యాల్లో జాషువా గణపాటి అయితే సమకాలీన కవుల్లో విజయభాస్కర్ తిరుగులేని కవి అని కొనియాడారు. తెలుగులో మరిన్ని మంచి కవులు రాయాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు కవితా సంపుటి అనువాదకులు డాక్టర్ వెన్నా వల్లభరావు సాహిత్య సేవలను వివరించారు. పేరిశెట్టి శ్రీనివాసరావు గ్రంథ సమీక్ష చేశారు. సాహిత్యాభిమాని గోళ్ల నారాయణరావు గ్రంథాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావు, దుర్గరాజు, శ్రీనివాసరావు, జీవి పూర్ణచంద్, మద్దల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఏకైక తెలుగు వ్యక్తి డాక్టర్ అలాగే అనువాద రచయితగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వ్యక్తి ఈ కావ్యానికి మహాశూన్యం కావ్యానికి సృష్టికర్త విజయభాస్కర్ అయితే దానికి అనువాదకర్తగా జాతీయ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు తెచ్చేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తి డాక్టర్ వెన్నా వల్లభరావు గారు మరియు నిరూపణ ఉదయపూర్ణ. ఎందుకంటే ఇవాళ తెలుగు వాళ్ళు మహోన్నతమైన కవులు ఉన్నారు, కథకులు ఉన్నారు, రచయితలు, నాటకకర్తలు ఉన్నారు, నవలాకారులు ఉన్నారు. కానీ వారికి జాతీయ గుర్తింపు లేదంటే దానికి కారణం ఏంటంటే అనువాదాలు వెళ్ళకపోవడం. మరి ఎవరికైనా కూడా ఒక జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చినా లేకపోతే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వచ్చినా అవన్నీ కూడా ఇతర భాషల్లోకి ప్రత్యేకించి హిందీలోకి అనువాదం అయితేనే దాన్ని చదివి వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పి గుర్తించబడ్డ సందర్భం. నగరంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించి కేకును కట్ చేసి తమ అభిమానాన్ని చాటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం ఆవరణలో వేడుకలు నిర్వహించడం జరిగింది. మహేష్ బాబు అభిమానులు కేకుని కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడారు. నాగపంచమి మంచి రోజని, అందుకే నాగ మానసాయి అమ్మవారికి సాయిబాబాకి పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు కూడా ఈ ఆలయంలో నిర్వహించారని తెలిపారు. మహేష్ బాబుకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆశీర్వదించారు. ఆయన నటించిన చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా పేరుగాంచాయని తెలిపారు. ఆయన మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. రోజు నాగపంచమి విశేషమైనటువంటి రోజు. నాగమానసాదేవి అమ్మవారికి ఈరోజు అభిషేకాలు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించాము. ఈ సందర్భంగా అందరికి కూడా ఆ జగన్మాత నాగమానసాదేవి నాగసాయిబాబా ఆశీస్సులు భక్తులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇదే సందర్భంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే వేడుకలు కూడా ఈరోజు ఆ మందిరంలో అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కేక్ని కట్ చేసి అభిమానులందరికీ పంచడం జరిగింది. మహేష్ బాబు కూడా భగవంతుడు నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారు జగన్మాత కనకదుర్గమ్మ తల్లి ఎల్లవేళ్ళ ఆయనకి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే కాలంలో మంచి చిత్రాల్లో నటించి సందేశాత్మక చిత్రాల్లో ఆయన ఫస్ట్ నుంచి కూడా మంచి సినిమాల్లో నటించారు. తొలి సినిమా రాజకుమారుడు చాలా అత్యంత వైభవంగా సూపర్ డూపర్ హిట్ అయింది.
వచ్చే కొత్త చిత్రాలు కూడా మురారి రాబోయే కొత్త చిత్రాలు పాత సినిమాలు చూస్తే ఆయన జీవితంలో ఒక్కడు, పోకిరి, రాజకుమారుడు. వినోబావే చేపట్టిన భూదాన్ ఉద్యమం ద్వారా వచ్చిన భూముల్ని భూమి లేని పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక సభ్యులు కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత సర్వోదయ మండలి నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఆర్థిక అసమానతల్ని ఉండకూడదని, ప్రతి పేదవాడు భూమి కలిగి ఉండాలన్నదే సర్వోదయ మండలి ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడ కందుకూరు కళ్యాణ మండపంలో జరిగింది. అఖిల భారత సేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ హుసేన్ సాబ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మహోపాత్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ విభజన జరిగి 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కమిటీ లేకపోవడం వలన ఆలస్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండలి గ్రామ స్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. ఆర్థిక అసమానతలు ఉండకూడదని, ప్రతి పేదవాడు భూమి కలిగి ఉండాలన్న ఉద్దేశంతో వినోబావే భూదాన ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తం చేశారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూదాన్ ఉద్యమానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూదానం చేశారని పేర్కొన్నారు. భూదాన్ ద్వారా వచ్చిన భూములు ప్రభుత్వం వద్ద కొన్ని ఉండగా ప్రైవేటు వ్యక్తుల వద్ద మరికొన్ని ఉన్నాయని, వాటిని మళ్లీ భూమి లేని పేదలకు సర్వోదయ మండలి ద్వారా పంపిణీ చేయాలని కోరారు. వాటిని పేదలకు చేరువ చేసేందుకు కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ सर्वोदय मंडल के नया पुनर्गठन की प्रक्रिया आज शुरू हो गई। पहला आंध्र प्रदेश एक था, तब हमारा सर्वोदय मंडल था। तेलंगाना और आंध्र प्रदेश अलग होने के बाद एक लंबे समय से यहाँ हमारा संगठन नहीं था। एक कोशिश की गई, हमारे तेलंगाना सर्वोदय मंडल के अध्यक्ष शंकर नायक जी के प्रयत्न से यहाँ पर आज एक सम्मेलन हुआ और इस सम्मेलन में राम बाबू नायडू जो है, इनको आंध्र प्रदेश सर्वोदय मंडल का अध्यक्ष यहाँ पर चुना गया। आज के दिन आंध्र प्रदेश सर्वोदय मंडल का एक नया ऑफिस विजयवाड़ा में हमने शुरू किया। आज सवेरे 9 बजे उस ऑफिस का भी उद्घाटन जो है वो उद्घाटन हुआ। जो आंध्र प्रदेश सर्वोदय मंडल के जो वाइस प्रेसिडेंट है, उन्होंने उनके यहाँ पर ये ऑफिस हमारा भी चलेगा। ये सर्वोदय मंडल जो है, ये इनकी स्थापना 14 मार्च 1948, 77 ईयर्स से ये ऑर्गेनाइजेशन काम करती है। गांधी, विनोबा, जयप्रकाश, अंबेडकर, नेहरू, भगत सिंह, ये जो विचार है, ये विचारधारा लोगों के बीच में ले जाना इसका बड़ा काम है। ये सर्वधर्म समभाव की बात करती है, ये जो है नशा मुक्ति की बात करती है। ये ग्राम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం. జగన్కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారని వ్యాఖ్య. ప్రముఖ రంగస్థల నటుడు కళారత్న ఆచంట వెంకటరత్న నాయుడు విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12న తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని స్పష్టీకరణ. పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ అలంకార థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పరిశీలించిన కలెక్టర్. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సృజన సూచన. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం. ఆసుపత్రిలోని 2వ బ్లాక్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కరెంటు నిలిచిపోయిన వైనం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూపరింటెండెంట్కి కలెక్టర్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.